హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ అకాడమీ. ఈ రోజు జరిగిన మ్యాథ్స్ పేపర్ చూద్దాం. M1 పేపర్ అంటే 8th, ఈ రోజు డేట్ 8th కదా. సో 8th జరిగిన ఎగ్జామ్ పేపర్ అయితే ఒకసారి చూద్దాం మ్యాథ్స్ సంబంధించి. ఫస్ట్ క్వశ్చన్ తీసుకుంటే ఎక్స్పెక్టెడ్ క్వశ్చనే కదా ఇది. మనకి రేంజ్ డొమైన్ ఇక్కడ నుంచి అడుగుతాడు కాబట్టి సేమ్ క్వశ్చన్. ఇంకా ఇది ఆల్మోస్ట్ మొత్తం అందరూ స్టూడెంట్స్ కూడా చేసింటారు, నో ఇష్యూ. తర్వాత మనం పార్షియల్ ఫ్రాక్షన్ తీసుకుంటే పార్షియల్ ఫ్రాక్షన్ కూడా పెద్ద కన్ఫ్యూజన్ క్వశ్చన్ ఏమీ లేదు. వాళ్ళంటే మీకు ఏ వాల్యూ బి వాల్యూ షార్ట్ కట్ మెథడ్ కూడా చెప్పినాను కదా. ఏని ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేయాలా, ఇక్కడ ఏముంది ఫ్యాక్టర్ ఎక్స్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0, దెన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -1. ఎక్స్ ప్లస్ లో -1 సబ్స్టిట్యూట్ చేయాలి. ఎక్కడ దీన్ని క్లోజ్ చేసి రిమైనింగ్ ప్లేసెస్ అంటే ఇక్కడ -1/-1 -8, -1/-9. సో 1/9 ఆన్సర్, మైనస్ క్యాన్సల్ అయితే. అదే విధంగా బి వాల్యూ మీరు కనుక్కుంటారు, కానీ నేను షార్ట్ కట్ మెథడ్ లో మీరు కరెక్ట్ చేశారా రాంగ్ చేశారా మనం జస్ట్ చెక్ చేస్తున్నాం అంతే. ఓకేనా. ఎక్స్ -8 ఈజ్ ఈక్వల్ 0, దెన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 8. అంటే ఇక్కడ 8 వస్తుంది, ఇక్కడ 8 వస్తుంది. 8/9 ఆన్సర్, 8/9. ఇవి రెండే వచ్చినాయి, మీకు గుర్తుందా? ఫర్ ఎగ్జాంపుల్ ఇవి రెండు మీకు వచ్చినాయి అనుకోండి, మీకు ఇక్కడ 3కి 3 మార్క్స్ వస్తాయి. ఆల్మోస్ట్ అందరూ కూడా కరెక్ట్ చేసి ఉంటారు, ఎందుకంటే చాలా డెడ్ ఈజీ క్వశ్చన్. నెక్స్ట్ ఏ ప్లస్ బి ఫైండ్ అవుట్ చేయాలి. ఏ ప్లస్ బి ఈజీ ఉందా టఫ్ ఉందా క్వశ్చన్? ఇక్కడ చాలా ఈజీ కదా. జస్ట్ 1 + 1 2, -1 + 1 0, 3 + 1 4, 1 + 2 3, 0 + -4 -4, 2 + 1 1. ఇంతే. 3 మార్క్స్ వేస్తాడు సార్ అంటే వేయాల్సిందే కదా, క్వశ్చనే చిన్నగా ఉంది కాబట్టి తప్పదు, 3 మార్క్స్ వేస్తాడు. నెక్స్ట్ ఏ స్క్వేర్ వాల్యూ ఆన్సర్ ఎంత వచ్చిందో చెప్పాలా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫస్ట్ ప్లేస్ ఏమొస్తుంది, ఫస్ట్ ప్లేస్ స్టార్ట్ కట్ ఏమి 4 స్క్వేర్ అంటే 16 రావాలా, ప్లస్ వీటిని మల్టిప్లై చేసి యాడ్ చేయాలి. అంటే 16 2 × 2 అంటే అది -2 ఉంది కదా, -2 అంటే మీకు ఆన్సర్ ఓవరాల్ చూస్తే ఇక్కడ 14 వచ్చి ఉంటుంది. తర్వాత లాస్ట్ ప్లేస్ 1 స్క్వేర్ అంటే 1, తర్వాత 2 × 1 -2 కాబట్టి -1 వచ్చి ఉంటుంది. అర్థమైందా కాన్సెప్ట్? అర్థం కాలేదా? సో నేను ఏమన్నా 1 స్క్వేర్ తర్వాత -2 కాబట్టి 1 -2 -1. ఇంకా రిమైనింగ్ అంటే సెకండ్ ప్లేస్ థర్డ్ ప్లేస్ కావాలంటే మనం ఏం చేయాలి, జస్ట్ మల్టిప్లై చేయాలి. ఎగ్జాంపుల్కి 4 2 8 + 2 1 2 అంటే 10 వస్తుంది ఇక్కడ. తర్వాత -4 -1 ఏమవుతుంది, -5 అవుతుంది. ఇంతేనా మీకు వచ్చిన ఆన్సర్? సో ఈ ఆన్సర్ మీకు వచ్చింటే ఇక్కడ కూడా మీకు 3కి 3 మార్క్స్ పడతాయి, ఎక్కడ మీకు తగ్గించే ఛాన్సే ఉండదు. క్లియర్ కదా. మీరు నార్మల్ ప్రొసీజర్ చేసిన షార్ట్ కట్ మెథడ్లో చేసిన ఇదే ఈజీనే. ఈవెన్ దో మీరు ఇంతకుముందు నేను పాస్ట్ 3 పేపర్స్ అయితే చెప్పడం జరిగింది కదా మ్యాథ్స్కి సంబంధించి. సో ఈ 3 పేపర్స్ మీరు ఒకసారి క్లాసెస్ విన్నా కూడా మీరు ఖచ్చితంగా పాస్ అయిపోయింటారు ఈ ఎగ్జామ్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు విన్నారనుకోండి ఇంతకుముందు, మీరు ఎగ్జామ్ ఇది ఖచ్చితంగా బాగా రాసింటారు, ఖచ్చితంగా పాస్ అయిపోతారు, దాంట్లో డౌట్ లేదు. ఓకే. సరే 5th క్వశ్చన్, ఇది ఈజీ క్వశ్చన్ టఫ్ క్వశ్చన్? ప్లస్ ఉంది అంటే +45 చేయాలి. 45 చేస్తే ఏమొస్తుంది మీకు ఆన్సర్ 72 వస్తుంది. క్లియర్. నెక్స్ట్ ప్రూవ్ దట్ √1 - cos 2a/1 + cos 2a. cos 2a ఫార్ములా సబ్స్టిట్యూట్ చేయండి, డినామినేటర్లో cos 2a సబ్స్టిట్యూట్ చేయండి. మొత్తం క్యాన్సిల్ అయిపోయి మనకు sin/cos మిగులుతుంది. సో tan వస్తుంది ఆన్సర్. అయిపోయి ప్రాబ్లం. సో ఇది కూడా డెడ్ ఈజీ క్వశ్చన్. నెక్స్ట్ మోడ్లస్ కనుక్కోవడం ఈజీనా టఫా? జస్ట్ డెట్ కనుక్కోవడం అంతే. సో డెట్ కనుక్కోవడం తెలుసు కదా, స్క్వేర్ రూట్ ఆఫ్ వేసి మనం లోపల ఉన్న వాల్యూస్ కి స్క్వేర్ ఎలా అంటే రూట్ ఎలా స్క్వేర్ ఎలా చేస్తే ఆన్సర్ వస్తుంది. చాలా డెడ్ ఈజీ ప్రాబ్లం. అదే విధంగా ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద 2 ప్యారలల్ లైన్స్. ఇది మనం డిస్కస్ చేస్తూనే ఉన్నాం. టోటల్ ఎన్ని టాపిక్స్ ఉన్నాయి మన స్ట్రైట్ లైన్ లో? 6 టాపిక్స్ ఉన్నాయి. ఆ 6 టాపిక్ లో మనం చూస్తే మనకి ఇంతవరకు అడిగిన క్వశ్చన్ లో డిస్టెన్స్ బిట్వీన్ ద 2 లైన్స్, డిస్టెన్స్ బిట్వీన్ ద లైన్ అండ్ పాయింట్, ఇవే ఇచ్చాడు మనకు. ఇంతకుముందు 3 క్వశ్చన్ పేపర్ చూసినా కూడా మనకి ఇవే కాన్సెప్ట్లే ఉన్నాయి. డిస్టెన్స్ బిట్వీన్ ద లైన్ అండ్ పాయింట్ ఒకటి, పాయింట్ నథింగ్ బట్ 2, 3 ఇలా పాయింట్ ఇవ్వడం. ఓకేనా. లేదంటే 2 లైన్స్ ఇచ్చి డిస్టెన్స్ అడగడం. చాలా సింపుల్ ఫార్ములా. సో ఇది కూడా చేసింటారు ఆల్మోస్ట్. మన వీడియోస్ చూస్తున్నారంటే కనుక ఖచ్చితంగా ఇవన్నీ చేసింటారు, డౌట్ లేదు. నెక్స్ట్ ఎవాల్యుయేట్. సో చిన్న ప్రాబ్లం, చిన్నదంటే చిన్న ప్రాబ్లం. ఆన్సర్ ఎంత వస్తుంది మీకు 7 వచ్చింది, చెక్ చేసుకోండి. నెక్స్ట్ 10th క్వశ్చన్ ఆన్సర్ ఏమొస్తుంది చెప్పండి. 2x². ఆన్సర్ ఎంత 4x. 4x ఆన్సర్ ఎంత 4. 3కి ఏమవుతుంది 0. సో ఫైనల్ ఆన్సర్ ఎంత 4x + 4. ఇవే వచ్చినాయి మీకు ఖచ్చితంగా ఫుల్ మార్క్స్ పడతా, డౌట్ లేదు. కానీ మీరు జస్ట్ చేయాల్సింది ఏమంటే, నేనేమన్నా మీకు గివెన్ డేటా రాయండి, తర్వాత ఏం రాయాలా, ఫార్ములా రాయండి, బ్లాక్ కలర్ పెన్తో బాక్స్ వేయండి, తర్వాత ప్రొసీజర్ వేయండి, ఆన్సర్కి అండర్లైన్ చేయండి, చాలు ఎనఫ్. సో 3కి 3 మార్క్స్ పడిపోతాయి, మీరు ఏం ఆలోచించాల్సిన పని లేదు. క్లియర్. సరే ఎస్ఏ టైప్ క్వశ్చన్ చూద్దామా ఒకసారి. షార్ట్ క్వశ్చన్స్ అయితే ఆల్మోస్ట్ 99% అన్ని ఈజీనే వచ్చినాయి, అవి కూడా రిపీటెడ్ వచ్చినాయి క్వశ్చన్స్. 11th క్వశ్చన్ తీసుకుంటే సాల్వ్ ద ఈక్వేషన్ బై యూజింగ్ ద క్రామర్స్ రూల్. క్రామర్స్ రూల్ చేయడం టఫా ఈజీనా? డెడ్ ఈజీ కదా. సో క్రామర్స్ రూల్ ఫార్ములా ఏముంది, మనం ఈక్వేషన్ లాగా రాసుకోవాలా అంటే ఫస్ట్ దీనికి క్వశ్చన్స్ రాసుకోండి. అంటే ఎంత ఉంది 1 2, కలర్ కనిపించడం లేదా, సో పంచేద్దాం, రెడ్ కలర్ తీసుకుందాం. 1 2 -1. తర్వాత ఇక్కడ ఏముంది 2 3 1. తర్వాత నెక్స్ట్ 3 -1 2. నెక్స్ట్ ఏం చేయాలా, x y z రాయాలా. నెక్స్ట్ ఈక్వల్ తర్వాత ఏం రాయాలా, ఈ ఆన్సర్స్ అంటే -1 3 0 రాయాలా. రాసిన తర్వాత
దీనికి డెట్ కనుక్కుంటాం. డెట్ కనుక్కున్న తర్వాత నెక్స్ట్ ఏం చేయాలా మనకొచ్చే ఈ డెట్ కనుక్కుంటే మనకొచ్చేది డెట్ వాల్యూ. నెక్స్ట్ ఏం చేయాలా దీన్ని ఫస్ట్ లైన్‌లో పెట్టి ఇంకోసారి డెట్ కనుక్కోవాలి. ఏమొస్తుంది మనకు డెట్ 1 వస్తుంది. దీన్ని సెకండ్ లైన్‌లో పెడితే డెట్ 2 వస్తుంది. థర్డ్ లైన్‌లో పెడితే డెట్ 3 వస్తుంది. అర్థమైందా? తర్వాత ఈ రేషియో కనుక్కుంటే డెట్ 1 బై డెట్ మరి కన్‌ఫ్యూజ్ అయ్యారు. డెట్ 1 బై డెట్ ఏస్తే మీకొచ్చేది ఎక్స్ ఆన్సర్. డెట్ 2 బై డెట్ ఏస్తే వై ఆన్సర్. డెట్ 3 బై డెట్ ఏస్తే జెడ్ ఆన్సర్. ఎక్స్, వై, జెడ్ కనుక్కున్నారా? కనుక్కుంటే మీకు 10కి 10 మార్క్స్ పడిపోతాయి. డౌటే లేదు. ఏం ఆలోచించాల్సిన పని లేదు. మీరు ఖచ్చితంగా పాస్ అయిపోతారు. క్లియర్? సరే నెక్స్ట్ 12థ్ క్వెషన్ తీసుకుంటే కాస్ సి ప్లస్ కాస్ ఎక్స్ ప్లస్ కాస్ వై ఈజ్ ఈక్వల్ టు 1/3 sin x ప్లస్ sin y ఈజ్ ఈక్వల్ 1/4 ఫైండ్ ద tan వాల్యూ అడిగినాడు. సో ఇది ఫార్ములా లాజిక్ ఏమిది కాస్ సి ప్లస్ కాస్ డి ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా లాగా ఉంది. కాస్ సి ప్లస్ కాస్ డి ఫార్ములా ఏమి 2 కాస్ సి ప్లస్ డి బై 2 కాస్ సి మైనస్ డి బై 2 ఫార్ములా అప్లై చేసిన తర్వాత ఈక్వేషన్ 1 రాసుకుంటాం. తర్వాత దీన్ని సేమ్ ఎక్స్పాండ్ చేసి ఈక్వేషన్ 2 రాసుకుంటాం. 1/2 రాస్తే 2 క్యాన్సిల్ అయిపోయి మీకు ఆన్సర్ ఏమొస్తుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ tan లో వస్తుంది. అయిపోయే ప్రాబ్లం. ఇది కూడా అంతే చాలా ఈజీ ప్రాబ్లం కదా. సో మనం ఏదైతే డిస్కస్ చేసామో ప్రీవియస్‌గా రిపీటెడ్ క్వెషన్స్ సేమ్ అంటే సేమ్ క్వెషన్స్ వస్తున్నాయి. ఈవెన్ దో ప్రీవియస్‌గా మనం డిస్కస్ చేసిన 3 క్వెషన్ పేపర్ చదువుకున్నా కూడా ఈ పేపర్ అయితే మీరు పాస్ అయిపోతారు. ఓకే. సరే నెక్స్ట్ బి బిట్ చూద్దాం. బి బిట్ కూడా ఈజీనే. జస్ట్ దీన్ని ఏ అనుకుంటాం, దీన్ని బి అనుకుంటాం. ఇది ఏ ప్లస్ బి ఎందుకు ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి. సో ఆన్సర్ ఏమొస్తుంది మనకు tan ఏ వాల్యూ ఎంత ఇచ్చినాడు 1/3 ఇచ్చినాడు. అదే విధంగా tan బి వాల్యూ ఎంత ఇచ్చినాడు 1/4 అన్నాడు. ఏం కనుక్కోవాలా tan a ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 7/11 అవునా కదా చూపియాలి అతనికి అంతే ప్రూవ్ చేయాలి. సో tan a ప్లస్ బి ఫార్ములా ఏమి tan a ప్లస్ tan b బై 1 మైనస్ tan a tan b. ఇక్కడ స్పేస్ లేదు కాబట్టి జస్ట్ టీ అని రాస్తాను. మీరు ఎగ్జామ్లో ఫుల్ ఫామ్లో రాసి ఉండాలి. ఓకే. tan a వాల్యూ ఎంత 1/3 tan b వాల్యూ ఎంత 1/4 సో 1 మైనస్ 1/3 ఇంటూ 1/4 రెండు డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి మనం ఏం చేయాలి మల్టిప్లై చేయాలి. 3 4 జా 12 క్రాస్ మల్టిప్లై. సో ఇక్కడ 4 వస్తుంది ఇక్కడ 3 వస్తుంది యాడ్ చేస్తే 7/12 డినామినేట్లో సేమ్ అట్లే 1 మైనస్ 1/12 తర్వాత ఇక్కడ ఏం లేదు కాబట్టి 1 ఉంటుంది. సో నెక్స్ట్ స్టెప్ ఏమొస్తుంది పైన న్యూమరేటర్లో 7/12 ఇక్కడ కూడా అంతే క్రాస్ మల్టిప్లై చేస్తే కింద డినామినేటర్ 12 వస్తుంది. 12 మైనస్ 1 ఎంత 11. సో ఇవి రెండు క్యాన్సిల్ అయిపోయి ఎంత వచ్చింది మనకు ఆన్సర్ 7/11 వచ్చింది. వచ్చిందా లేదా మనకి వాడు ఏదైతే చూపిమన్నాడో అదే ఆన్సర్ వచ్చిందా లేదా ఎగ్జాక్ట్గా వస్తుంది. ఎందుకంటే మనం అన్నిసార్లు ప్రాక్టీస్ చేస్తాం కాబట్టి దీన్ని బాగా నేర్చుకున్నాం కదా మనం మ్యాథ్స్ని టఫ్ సబ్జెక్ట్ అని చెప్పి ఇంకా బాగా నేర్చుకోవడం జరిగింది. సో మ్యాక్సిమం వరకు పాస్ అయిపోతారులేండి ఏం ఆలోచించాల్సిన పని లేదు. ఓకే. సరే ఇది కూడా ఈజీ ఇది ఈజీ. నెక్స్ట్ 13th క్వశ్చన్ ఈజీనా టఫా 13th ఏ బిట్ జస్ట్ మీరు క్యాలిక్యులేటర్ కొట్టినా కూడా మీకు ఆన్సర్ వస్తుంది. బి బిట్ మనం ఆప్షన్లో వదిలేసినాం కాబట్టి దీని గురించి ఆలోచించద్దండి. నెక్స్ట్ ఫైండ్ సెంటర్ అండ్ రేడియస్ ఇది రిపీటెడ్ క్వశ్చనా లేదా. సో మండే రాసిన పేపర్లో కూడా రిపీట్ అయింది మనకు సాటర్డే రాసిన పేపర్లో కూడా రిపీట్ అయింది. సో ఇవి రెండు చూస్తే ఇది ఏ విధంగా ఉంది మనకు ax² ప్లస్ by² ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0 ఫార్ములా. సో జీని ఎఫ్ని కనుక్కుంటాం ఏని బిని కనుక్కుంటాం సెంటర్ ఫార్ములా వేస్తాం రేడియస్ ఫార్ములా వేస్తాం సబ్స్టిట్యూట్ చేస్తాం. క్లియర్. నెక్స్ట్ 4c ఇచ్చినాడు డైరెక్ట్రీస్ ఇచ్చినాడు. ఇది కూడా అంతే సేమ్ రిపీటెడ్ క్వశ్చన్. ఇది రిపీట్ అయిన క్వశ్చన్ మనకు జస్ట్ సాటర్డే మండే పేపర్లో. ఓకే. నెక్స్ట్ చూస్తే 15th క్వశ్చన్ ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ ఏమన్నా కష్టం ఉందా క్వశ్చన్ చూడండి డైరెక్ట్ ఆన్సర్ రాస్తా 3x² ప్లస్ e పవర్ ఎక్స్ సైన్ ఆన్సర్ ఏమొస్తుంది కాస్ ఎక్స్ వచ్చింది. తర్వాత కాస్ ఎక్స్ ఆన్సర్ ఏమొస్తుంది మైనస్ సైన్ ఎక్స్ వచ్చింది. అయిపోయింది ప్రాబ్లం. ఎన్ని మార్క్స్ 5 మార్క్స్ క్వశ్చన్. ఎన్ని మార్క్స్ 5 మార్క్స్ క్వశ్చన్. ఈజీ అంటే ఈజీ కదా క్వశ్చన్. నెక్స్ట్ ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ ఏదో పెద్దగా ఉంది సార్ ఏం చేయాలి సార్ యూ బై విలో చేయొచ్చా చేయకూడదా యూ బై వి మెథడ్లో మీరు ఈ ప్రాబ్లమ్ చేయాలంటే కనుక రెండు సేమ్ టర్మ్స్ ఉండొచ్చా ఉండకూడదు. యూ బై వి మెథడ్లో చేయాలంటే ఒకటి ఏముండాలా ఒకటి ట్రిగ్నామెట్రీ టర్మ్ ఉండాలా ఇంకొకటి నాన్ ట్రిగ్నామెట్రీ టర్మ్ ఉండాలా లేదా లాగర్థమెటిక్ టర్మ్ ఉండాలా అంటే ఈ కానీ ఈ పవర్ ఎక్స్ కానీ ఈ విధంగా ఉండాలా. అంటే రెండు ఇప్పుడు ఇదే రెండు ఏంది ఇవి రెండు కూడా నాన్ ట్రిగ్నామెట్రీ టర్మ్స్ అంటే సైన్లు కాస్ట్లు లేవు లాగర్థమ్స్ లేవు. అంటే యూ బై వి మెథడ్లో చేసినారా యూ బై వి మెథడ్లో చేసింటే మీరు రాంగ్ అయిపోతారు ఆన్సర్ రాంగ్ వస్తుంది. మరి ఏ మెథడ్లో చేయాలి సార్ ఏ మెథడ్లో చేయాలంటే దీనికి సంబంధించిన డైరెక్ట్ షార్ట్ కట్ ఫార్ములా ఉంది. షార్ట్ కట్ ఫార్ములా ఏమి పై ఏదైతే మన క్వశ్చన్ ఇచ్చినాడో దాన్ని డెట్ కనుక్కోవడం. ఎగ్జాంపుల్కి రాస్తా చూడండి ఫార్ములా కూడా. సో ఏదైతే క్వశ్చన్ ఇచ్చినాడో అంటే ఏబిసిడి దానికి డెట్ కనుక్కోవడం. డెట్ కనుక్కొని ఏదైతే డినామినేటర్ ఉందో 5x² ప్లస్ 3 దానికి స్క్వేర్ చేయడం. అంటే యాక్చువల్గా అంటే దీన్ని సిడి అనుకుంటే సిఎక్స్ ప్లస్ డి అనుకుంటే ఎగ్జాంపుల్కి ఆన్సర్ రాస్తా చూడండి. మనకి డెట్ కనుక్కోవాలి న్యూమరేటర్లో. డెట్ అంటే ఏమి ఏడి మైనస్ బీసీనే కదా. సో ఏడి 3 1 3 మైనస్ బీసీ 5 ఇంటూ -1 అంటే -5 వస్తుంది. -5 +5 డినామినేటర్ ఏం రాయాలా 5x + 3 హోల్ స్క్వేర్ అంటే టోటల్ ఆన్సర్ ఎంత 8/5x + 3 హోల్ స్క్వేర్. ఓకేనా కదా క్లియరా కదా క్లియర్. సో ఇది దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్. ఫర్ ఎగ్జాంపుల్ నేను దీనికి నార్మల్ యూ/వి మెథడ్లో చేసిన ఆన్సర్ కానీ ఆన్సర్ నాకు ఇదే వచ్చింది అని డౌట్ అడిగినారు అనుకోండి అయినా మీకు 5కి 5 మార్క్స్ పడతాయి నో డౌట్ దాంట్లో. ఫర్ ఎగ్జాంపుల్ లేదు సార్ చాలా మంది నుంచి వచ్చే డౌట్ ఏమంటే లేదు సార్ నేను జస్ట్ దీనికి సంబంధించిన గివెన్ డేటా రాసిన
ఫార్ములా రాసిన, ప్రాసెస్ ట్రై చేసినా, కానీ నాకు ఆన్సర్ రాలేదు. మార్కులు వేస్తాడా ఏడా? సో ఇక్కడ చూడండి మీరు దీనికి సంబంధించిన గివెన్ డేటా ఏం రాసింటారు? ఏది ఉంటే అది రాసింటారు. ఫార్ములా ఏం రాసినారు? డిఫరెన్షియేషన్ ఫార్ములాలో u/v రాసింటారు. u/v ఫార్ములా కాదు కదా ఇది. కాబట్టి మీకు ఇక్కడ మార్కులు పడవు. అదే వేరే క్వెషన్ అయింటే గనుక మీకు మార్కులు పడేది. అర్థమైందా? సరే నెక్స్ట్. ఇది కూడా ఈజీ ప్రాబ్లమ్. చాలా అంటే చాలా ఈజీ ప్రాబ్లమ్. నెక్స్ట్ 16th క్వెషన్. y = x⁻sin x ఉంది. ఎట్లా చేస్తారు దీన్ని? జస్ట్ డిఫరెన్షియేషన్ చేయడమే. కానీ ఇక్కడ ఏం అప్లై చేయాలా? బోత్ సైడ్ మనం లాగ్ అప్లై చేయాలా. బోత్ సైడ్ లాగ్ అప్లై చేస్తే పవర్ వాల్యూ కిందకి వస్తుంది. తర్వాత డిఫరెన్షియేషన్ చేయాలా. అంతే. సింపుల్ కాన్సెప్ట్. తర్వాత సార్ ఇదేంది సార్? ∂2y/∂x² మీనింగ్ ఏమీ లేదు. ఒక్కసారి డిఫరెన్షియేషన్ చేస్తే దాన్ని dy/dx అంటాము. వచ్చిన ఆన్సర్ ఇంకోసారి డిఫరెన్షియేషన్ చేస్తే d2y/dx² అంటాం. అంటే దీన్ని ఫస్ట్ టైం డిఫరెన్షియేషన్ చేయాలా. తర్వాత ఇంకోసారి డిఫరెన్షియేషన్ చేస్తే వచ్చే ఆన్సరే ఫైనల్ ఆన్సర్. ఫస్ట్ టైం డిఫరెన్షియేషన్ చేయండి ఏమొస్తుంది? కాస్‌కి ఏ అనే వాల్యూ కాన్స్టాంట్ వాల్యూ. కాస్‌కి ఆన్సర్ చేయండి. d/dx ఆఫ్ కాస్ ఎంత? -sin x. మైనస్ పక్కన పెట్టండి. d/dx ఆఫ్ సైన్‌కి ఆన్సర్ ఎంత? మరి cos x. సో -cos x ఫైనల్ ఆన్సర్. క్లియర్? అదే విధంగా దీనికి చేయండి. ఏమన్నా టఫ్ ఉందా క్వెషన్? 5కి 5 మార్క్స్ డైరెక్ట్ పడిపోతాయి. జస్ట్ 2, 3 స్టెప్స్ వస్తాయి. అంతకంటే ఎక్కువ లేవు దీంట్లో. క్లియర్? నెక్స్ట్ 17th క్వెషన్. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద టాంజెంట్ నార్మల్. ఈ క్వెషన్ మనం డిస్కస్ చేసామా లేదా? మనకు రిపీట్ అయిన 3 మోడల్స్‌లో 2 టైమ్స్ వచ్చింది ఈ క్వెషన్. అంటే ప్రీవియస్‌గా మనం డిస్కస్ చేసిన దాంట్లో. సో 2 టైమ్స్ అయితే సేమ్ క్వెషన్ రిపీట్ అయింది కాబట్టి ఇది చాలా మంది చేసింటారు. నెక్స్ట్ ఇదంటారా? ఇది 3కి 3 పేపర్‌లో కూడా వచ్చింది. ఇంతకుముందు డిస్కస్ చేసిన 3 పేపర్స్‌లో కూడా ఉంది. ఫైండ్ ద వెలాసిటీ యాక్సిలరేషన్. ఏమన్నా వెలాసిటీ కనుక్కోవాలంటే ఒకసారి డిఫరెన్షియేషన్ చేయండి. సో ఆన్సర్ ఏమొస్తుంది? 45tకి ఏమొస్తుంది? 45 వస్తుంది. 11t²కి ఏమొస్తుంది? 22t వస్తుంది. t³ ఏమొస్తుంది? 3t² వస్తుంది. t 3 వాల్యూ ఇచ్చినాడు. సో మనం ఏం చేయాలి దీంట్లో? t ప్లస్ 3ని సబ్స్టిట్యూట్ చేయాలి. సో 22 × 3 -3 × 3². సో 45 + 3 2 6 మైనస్ 3² ఎంత? 9 9 3 ఎంత? 27. సో దీన్ని యాడ్ చేయండి. అంటే ఏది ఉంటే అది ప్లస్ చేయండి, తర్వాత మైనస్ చేయండి. ఏమొస్తే అది రాసుకోండి. మీతో క్యాలిక్యులేటర్ ఉంది కదా, డైరెక్ట్ కొట్టండి. ఆన్సర్ ఏమొస్తే అదే ఫైనల్ ఆన్సర్. క్లియర్? సరే నెక్స్ట్ మాక్సిమం మినిమం వాల్యూస్. ఈ క్వెషన్ ఆప్షన్లో వదిలేసింటారు. మాక్సిమం మినిమం వాల్యూస్ చేయగలరా చేయలేరా? ఎట్లా చేయాలా? క్యాలిక్యులేటర్ పోలా, క్యాల్సిలో దేంట్లో పోలా మీరు? మోడ్లో పోలా. నెక్స్ట్ ఎక్కడ పోలా? ఈక్వేషన్స్లో పోలా. ఈక్వేషన్లో ax² + by² ప్లస్ ax² + by + c = 0 ఉంటుంది. దీంట్లో a ప్లస్ ఏం కొట్టాలా? 1 పెట్టాలా. అదేవిధంగా b ప్లస్‌లో -4, c ప్లస్‌లో 6. ఎంటర్ కొట్టండి. స్మాల్ వాల్యూ వస్తుంది, బిగ్ వాల్యూ వస్తుంది. ఇంక తెలుసు కదా, రిపీట్ చేస్తానే ఉన్నా. సేమ్ కాన్సెప్ట్ నేను 3 క్లాసెస్‌లో కూడా డిస్కస్ చేసిన ఇంతకుముందు. స్మాల్ వాల్యూ ఈక్వేషన్‌లో సబ్స్టిట్యూట్ చేయండి, మీకు వచ్చేది స్మాల్ ఆన్సర్, మినిమం ఆన్సర్. బిగ్ వాల్యూ ఇదే ఈక్వేషన్‌లో సబ్స్టిట్యూట్ చేయండి, మీకు వచ్చేది బిగ్ వాల్యూ మాక్సిమం ఆన్సర్. క్లియర్? చాలా అంటే చాలా ఈజీగా ఉంది కదా. సో మనం ఏదైతే డిస్కస్ చేసుకున్నామో ప్రీవియస్ 1, 2, 3 పేపర్స్ డిస్కస్ చేసినాం. ఇది 4th పేపర్ మనం డిస్కస్ చేసినది. సో ఈ 3 పేపర్స్‌లో మనం జస్ట్ ఈ 3 పేపర్స్ ఫాలో అయినా కూడా 100కి 100% పాస్ అయిపోయింటారు. అంటే జస్ట్ చూసి ఎగ్జామ్ రాస్తే కాదు, కొంచెం మీరు ప్రాక్టీస్ చేసినా కూడా 100% పాస్ అయిపోయింటారు. ఓకే? ఎవరైతే ఆల్రెడీ మన పీడిఎఫ్ కోర్సెస్ ఎవరైతే తీసుకున్నారో, పీడిఎఫ్ కావచ్చు, కంప్లీట్ కోర్స్ కావచ్చు, మీరైతే ఇంకా ఆలోచించాల్సిన పని లేదు. మీరు 100కు 200% పాస్ అయిపోయింటారు. దాంట్లో డౌట్ లేదు. ఎందుకంటే క్వశ్చన్స్ అంత ఈజీగా, అంత రిపీటెడ్‌గానే వచ్చినాయి కాబట్టి మనం 1 to డిఫరెంట్‌గా అంటే మనకు 1కి 10 సార్లు ప్రాక్టీస్ చేసిన క్వశ్చన్సే కాబట్టి నో వరీస్. జస్ట్ మీరు పాస్ అయిపోతారు. హ్యాపీగా ఉండండి. క్లియర్? థాంక్ యూ.